ఓకే సార్, ఎవ్రీథింగ్ ఓకే సార్. ఈవినింగ్ వరకు అయిపోయింది సార్, మేజర్ అయిపోయింది సార్. ఓన్లీ రేపు మల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం ఒక పవిత్రమైనటువంటి మల్కంపేట ఎల్లమ్మ దేవాలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో అంటే వ్యవసాయం చేసే వాళ్ళందరూ అంటే ఇక్కడ కూడా అంతా వ్యవసాయం చేసుకుంటారు. బట్ ఆ సందర్భంలో స్వయంగా వెలిసినటువంటి అమ్మవారు ఆ తర్వాత ఇక్కడ మల్కంపేట మాణిక్యాల ఎల్లమ్మవారిగా అవతరించి ఈరోజు కొన్ని కోట్లాది మందికి దేవతగా వచ్చే భక్తులు కూడా రేపు కొన్ని లక్షలాది మంది భక్తులు వస్తారు. మల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అనగానే ఒక 10 రోజుల నుంచి మరి భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళు అమ్మవారిని రేపు కళ్యాణం చూడాలి, అదేవిధంగా అమ్మవారిని దర్శనం చేసుకోవాలనేటువంటి సంకల్పం ఇక్కడ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ కానీ, పోలీస్, వాటర్ వర్క్స్, ప్రధానంగా R&D పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర, హెల్త్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ కానివ్వండి. రెండోది స్థానికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో జన్మించినటువంటి చాలామంది యువకులు కానీ పెద్దలు కానీ వారి యొక్క సహకారం, సింగిల్ ట్రస్టీ మరి వారి యొక్క సహకారం, కొత్తగూడ మరి ఒక సంవత్సరం కోసం ఒక ట్రస్టీ ఏర్పాటు చేసేది వారి సహకారం, అందరి సహకారం తీసుకొని బ్రహ్మాండంగా కళ్యాణం జరగాలనేటువంటి ఎటువంటి ఆటంకాలు లేకుండా భేషజాలకు పోకుండా రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి ఈ అమ్మవారి కళ్యాణం కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక 10 సంవత్సరాల నుంచి చాలా బ్రహ్మాండంగా గ్రాండ్గా గతంలో చిన్నగా జరుగుతున్నటువంటి కళ్యాణాన్ని ఇక్కడ ఉన్నటువంటి పురోహితుల సహకారం, పంతుల సహకారం తీసుకొని ఈ ప్రాంతంలోనే పూజ చేసి మరి ఒకప్పుడు ఇక్కడ కళ్యాణం జరిగేది భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే మరి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ మరి బ్రహ్మాండంగా షెడ్డులు, ఎందుకంటే ఎండ అయినా వానైనా ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. భక్తుల సంఖ్య లక్షలాది సంఖ్యలో పెరిగింది, కానీ ఉన్న స్థలం మాత్రం ఇంతే. ఈ స్థలంలో ఇప్పటికే మంగళవారం, శుక్రవారం, ఆదివారం నాడు ప్రతి వారం వేలాదిగా మరి భక్తులు వస్తున్నటువంటి సందర్భం. కాబట్టి రేపు జరిగేటువంటి కళ్యాణానికి అందరి సహకారం సంపూర్ణంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. మరి ప్రభుత్వ సహకారం కూడా పూర్తి స్థాయిలో ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. రేపు కళ్యాణం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కళ్యాణం పాసెస్ కానివ్వండి, వాలంటరీ పాసెస్ కానివ్వండి ఇప్పటి వరకు ఇష్యూ కాలేదన్నారు. అది వెంటనే అది ఇచ్చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నదానం, ఎందుకంటే గ్రామీణ ప్రాంతం, దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అమ్మవారి భక్తులు వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను దూరం చేయాలని స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు చాలామంది కొన్ని వందల సంఖ్యలో అన్నదాన కార్యక్రమాలు చేస్తారు. వారికి దేవాలయ పక్షాన నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక 10 మందికి భోజనం పెట్టాలంటేనే ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో లక్షల మందికి భోజనం పెట్టేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకోవడం అనేది నిజంగా ఇది ఆనవాయితీగా జరుగుతున్నటువంటిది. వారికి అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా మీ మీడియా సహకారం కూడా అవసరం, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ. రెండోది INPR ఆధ్వర్యంలో ఇక్కడికి రాని వాళ్లకు వాళ్ళు ఇంకోటి టీవీలో చూసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించారు.
అడగడం జరిగింది. ఇదేంటంటే పరంపరగా చేసేది ఏంటంటే 10 ఏళ్ల నుంచి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాం. దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కొత్త ఆలోచనలు, కొత్త రూల్స్, రెగ్యులేషన్స్ అవసరం లేదు. గతంలో ఏవైతే మనం ఇంప్లిమెంట్ చేసినామో దాన్నే మీరు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. గత సంవత్సరం కొన్ని ఆటంకాలు వచ్చినాయి, మీకు అందరికీ తెలుసు. అటువంటి ఆటంకాలు లేకుండా మరి పండుగ కళ్యాణం బ్రహ్మాండంగా జరగాలి. ఎల్లుండి జరిగేటువంటి రథము ఊరేగింపు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆ రథం పోయే దారిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా, సౌండ్ సిస్టమ్ ఇబ్బంది అని, ముంగట ఊరేగింపులో ప్రజలు ఉన్నారని ఇబ్బందులు పడకుండా ఆ జరిగే కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు, మరి పోయే వాళ్లకు, రేపు వచ్చే వాళ్లకు ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే కోరుకునేది, అమ్మవారి కళ్యాణం చూడండి, మరి బ్రహ్మాండంగా దర్శనం చేసుకొని మీ ఇళ్లకు, మీ గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రెండోది, ఒక 100 సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో కొన్ని దొంగతనాలకు ఆస్కారం ఏర్పడుతుండే, అటువంటి ఏం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంత షీట్ టీంలు కానివ్వండి, ఉమెన్ పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో వేయాలి. వాటర్ వర్క్స్ కూడా 2 రోజులు వాటర్ సప్లై ఇవ్వమని చెప్పినాం. ఇక్కడ స్థానికంగా వాటర్ సప్లై చేయాలి. రెండోది, వాటర్ బాటిల్స్ కానీ వాటర్ సాచెట్స్ కూడా, ఎందుకంటే క్యూ లైన్లో గంటల తరబడి ఉన్న వాళ్లకు వారి యొక్క దాహాన్ని తీర్చడానికి మంచినీటి సదుపాయం మరి ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అవన్నీ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. కాబట్టి నేను మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, నేను ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్లకు, కొంత రాజకీయ పార్టీలకు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, అధికారులకు సహకరించండి. కోఆర్డినేషన్ అనేది చాలా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. ఒకరి సహకారం ఉంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటుంది. రెండోది, ఆరోగ్యరీత్యా ఎవరికైనా ఇబ్బంది అయినా కానీ మరి 4 ప్లేసెస్లో హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఆ జాగ్రత్తలు, ఆ ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రెండోది, రెగ్యులర్గా మీడియా పాయింట్ ఏదైతే పాత్రికేయ మిత్రులు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ రెగ్యులర్గా ఇక్కడ మీడియా పాయింట్ కూడా తీసేసి అది కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను వారికి ఈవో గారికి చెప్తున్నా. ఎందుకంటే మనం ఎంత కార్యక్రమాలు చేసినా మనకు ప్రెస్, మీడియా అనేది ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బందులు లేకుండా గతంలో వాళ్ళకు పాసులు ఇచ్చినాం, వాళ్ళకు మీడియా పాయింట్ ఏర్పాటు చేసినాం. ఎందుకంటే మనకు ఏది జరిగినా కానీ దాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటిది మరి మీడియానే. కాబట్టి తప్పకుండా వాళ్ళని కూడా మీరు కాన్ఫిడెన్స్లో తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కళ్యాణం ఉన్నది కాబట్టి ఈరోజు విజిట్ చేస్తే ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే, కోఆర్డినేషన్లో ఇబ్బందులు ఉంటే అవన్నీ చూద్దామనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ఏది ఉన్నా కానీ నేను అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మా సింగిల్ ట్రస్టీ మిగిలిన సభ్యులకు, మిగిలిన మా వాళ్లకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు రాత్రి వరకు ఏ కోఆర్డినేషన్